ప్రభువైన క్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. క్రీస్తునందున ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆశీర్వాదానికి వారసులు అవడానికి మరి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనందరం కూడా ఏర్పరచబడ్డ వారం. క్రీస్తు ద్వారా మరి మనందరం కూడా పిలువబడిన వారం. నిజముగా ఎంత గొప్ప ధన్యతను మరి మనం కలిగి ఉన్నాం. చూడండి, ఆయన పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడు, మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడు. అట్టి ఆశీర్వాదానికి వారసులము మనము అని వాక్యము సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ ఉన్నారు, ఆశీర్వాదానికి వారసులండి మీరు, అందుకే మీరు పిలువబడ్డారు. చూసారా ఎంత గొప్ప ధన్యత. మనలో ఏ మంచితనము లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఆ ఆశీర్వాదమునకు తగిన హక్కుదారులము కాకపోయినప్పటికీ, మరి మన ప్రతి పాపమును ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరి తన మీద వేసుకొని మన భారములను, మన వ్యసనములను, మన రోగములను, మన పాపములను, శాపములను ఆయన సిలువలో జయించి మనల్ని ఆ సిలువ రక్తము చేత విమోచించి ఆశీర్వాదమునకి వారసులు అవడానికి మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, నిజంగా ఎంత ధన్యులము. కానీ మరి అక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికే మనం పిలువబడ్డాం. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అందరికీ ఆశీర్వాదాలంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబాన్ని దీవించండి, మా ప్రతినిత్యము కూడా యేసయ్యా మా కుటుంబాన్ని దీవించండి అని, ఆశీర్వదించండి అని, అయ్యో ఎన్నెన్నో ఆశీర్వాదాలు మన జీవితాలలో జరగాలని మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటాం. తప్పు లేదు, అందుకొరకే దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. కానీ మరి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనకి కీడు చేసిన వారిని, మనం దూషించిన వారిని మరి మనం దీవించగలుగుతున్నామా? వాక్యంలో చెప్పబడినట్టుగా వారికి మాటకి ప్రతి మాట అనాలని, దూషణకి ప్రతి దూషణ చేస్తూ వాళ్ళు మనకు కీడే చేశారు కాబట్టి మనం తప్పకుండా మళ్ళీ వాళ్ళ కీడే చేయాలని యోచించే వారంగా ఉంటున్నామా? కీడు చేసిన దేవుడి నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారిని చేతులెత్తి దీవించగలుగుతున్నామా? మనల్ని ఎంతో బహుఘోరమైన మాటలతో అవమానపరిచి దూషించిన నీ చేతులెత్తి వారిని దీవించగలుగుతున్నామా? చూడండి, అది వినడానికి చాలా బాగున్నప్పటికీ కూడా ఆ యొక్క వాక్యం నెరవేర్చే విషయంలో చాలామంది వెనకబడిపోతూ ఉంటాం. శరీరంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా మరి నిజానికి వారి కీడు చేసిన వారిని దీవించడానికి ఒప్పుకోలేరండి. ఎందుకంటే శరీర సంబంధమైన అహంకారము, ఆ ద్వేషము, ఆ కోపము, ఆ పగ దీవించనివ్వదు. మనకి కీడు చేశారు కాబట్టి వారికి కీడే జరగాలి. వారు మనల్ని దూషించారు కాబట్టి మనము వారిని తప్పకుండా దూషించాల్సిందే, లేదా ఎవరి ద్వారానైనా ఆ దూషణ మాటలు వినిపించాల్సిందే అని కోరుకునే వారముగానే ఉంటారు. కానీ మరి నిజముగా మనం ఆత్మానుసారమైన వ్యక్తులమైతే, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్న వారమైతే, మరి ఆశీర్వాదానికి వారసులముగా ఉండడానికి మరి మనం పిలువబడిన ఆ గుంపులో ఉన్న వారమైతే, మరి వాక్యం అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, చేయకండి, కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి, వారిని దీవించండి, అప్పుడు మీరు దీవించబడతారు. దీవించండి, దీవెనలు పొందండి అనే మరి ఆ యొక్క స్లోగన్ని ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క జీవితంలో మరి గుర్తుంచుకోవాల్సిన విషయమై ఉన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి సంఖ్యాకాండం 24:9 చూసినట్లయితే అక్కడ బిలాము ప్రవక్తని బాలాకురాజు ఇజ్రాయేలును శపించమని మరి పిలిచినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చి ఆ యొక్క బిలాము ప్రవక్త నోట ఆశీర్వచనం నుంచినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ చూసినట్లయితే నిన్ను దీవించువారు దీవింపబడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు. చూడండి, ఇజ్రాయేలీలను బిలాము ప్రవక్త ద్వారా దేవుడు దీవించిన మాట. నిన్ను దీవించువారు దీవింపబడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు. ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన మరి ఆ యొక్క వారిని వాగ్దాన పుత్రులుగా దేవుడు ఏర్పరచుకున్న వారిని
ఏ ఒక్కరు ఏ ఒక్కరైనా శపించినా వారు శాపానికి లోనైతారు, ఎవరైనా వారిని దీవిస్తే దీవించబడతారు అని బిలాము ప్రవక్త ద్వారా ఆ ప్రవచన వాక్కును దీవెన వచనమును మరి పలికించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఇప్పుడు క్రీస్తునందు ప్రభునేస్తు క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా క్రీస్తు ద్వారా ఆ అబ్రహాము సంతానమునకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానమునకు హక్కుదారులమయ్యాం మనం. కాబట్టి మరి ఆ వాగ్దానము నేడు మన జీవితంలో కూడా నెరవేర్చబడడానికి అది నెరవేర్చబడుతూ ఉంది. కాబట్టి మరి దేవుడు అక్కడ కేవలం అబ్రహాము సంతానముని మాత్రమే ఎన్నుకున్నాడు, ఇజ్రాయేలుని మాత్రమే దీవించాడు. కానీ ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి లోకము కొరకు మరి తన ప్రాణమును పెట్టాడు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క ప్రభునేసు క్రీస్తును తెలుసుకొని ఆయన యందు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని, ఈ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ఆయన కోరుకుంటున్న వాడై ఉన్నాడు. కావున నేటి దినమున మరి ఆయన రక్తంలో కడగబడిన మనకందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు వారు ఏమని సెలవిస్తూ ఉన్నారు? పరలోకమందున మీ తండ్రికి కుమారులైనటకు మీ శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అనే సెలవిస్తూ ఉన్నారు. చూడండి, మిమ్మల్ని దూషించు వారి కొరకు ప్రార్థన చేయండి, దీవించండి కానీ శపించవద్దు అనే ఆజ్ఞను మనకిచ్చారు ప్రియులారా. కాబట్టి ఈ దినమున ఏర్పరచబడిన మనమందరము కూడా మనము ఎవరినైనా దీవిస్తే దీవించబడతాం, ఎవరినైనా మనం శపిస్తే మనం ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటాము అని మరి మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దీవించండి కానీ శపించవద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 19వ వచనం నుంచి కూడా చూసుకున్నట్లయితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూసారా, అక్కడ శపించమని చెప్పటం లేదండి. ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేసినప్పటికీ అతని ఆకలితో ఉంటే అన్నం పెట్టండి, దాహముతో ఉంటే నీరివ్వండి, అలా మేలు చేసి ఆ శత్రువు పైన జయాన్ని పొందుకోనండి. అలా మేలు చేసి అతనికి సహాయం చేసి అతన్ని దీవించి యేసు ప్రభువు నామములో దీవెనలు పొందుకోనండి. మనం కీడు చేయటం వలన కీడే పొందుకుంటాం. ఎందుకంటే మనం మేలు చేసినప్పుడు, దీవించబడినప్పుడు మాత్రమే మరి దీవెనలను మరి మనము పొందుకుంటాం. అందుకనే మరి అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నారు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకండి. అనవసరంగా మనము కీడును కొని తెచ్చుకోకూడదు. మనము దూషణ తిరిగి మనం దూషణ పాలు కాకుండా దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలని మరి మనము పోగొట్టుకోకుండా చేయకండి. కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకోవద్దు. హృదయంలో కూడా అసలు అటువంటి తలంపు రానివ్వద్దు అని సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో మరి ఆ యొక్క మాట రాయబడి ఉంది. చదువుదామా ఒకసారి? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనాన్ని మరి మనం చూసుకున్నట్లయితే, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. చూసారా, ఎవరైనా మన కీడు చేస్తే నేను మళ్ళీ తిరిగి వారికి తప్పకుండా ప్రతిఫలం, ఈ కీడు నేను చెయ్యాలి, ఈ దూషణ తిరిగి వారిని అనాలి అని మన హృదయం రేపబడిన దాన్ని బట్టి ఆ కీడు చేయడానికి ఆలోచిస్తాం. కానీ అనుకోవద్దంట, హృదయంలో కూడా తలంచవద్దు. దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. మనము మౌనముగా ఉంటే ప్రియులారా, తప్పకుండా దేవుడు మనలను దీవించేవాడిగా ఉంటాడు. వారికి కీడుకు ప్రతి కీడు చేసి మన దీవెనను పోగొట్టుకోవద్దు. దూషణకు ప్రతి దూషణ చేసి మన దీవెనను పోగొట్టుకోవద్దు. మన ఆశీర్వాదాలను మరి మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి కీడు వలన జయింపబడక మేలు చేతనే కీడును జయించండి. మనం మేలు చేసి దీవించి వారు మనకి చేసిన కీడు పైన జయాన్ని మరి మనము కలిగి ఉండాలి. వాళ్ళు అలా చేశారండి కాబట్టి నేను అలాగే చేయాలి, వాళ్ళు ఇలా ఈ మాట అన్నారు కాబట్టి ఈ మాటకి ప్రతి మాట నేను తప్పకుండా ఇది అనాలి, వాళ్ళు ఇంత ఆవేశంతో అన్నారు, నేను అదే ఆవేశంతో ఆ పనిని చెయ్యాలి
అస్సలు అనుకొనవద్దు ప్రియులారా. మేలుకు ప్రతిగా కీడు చేస్తానన్న ఆలోచన కూడా మరి మన హృదయంలో మరి మన మన అటువంటి ఆలోచన కూడా రానివ్వకూడదు. యేసు రక్తంలో కడగబడిన ఎవ్వరికైనా మరి మా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకమంతా ఆయన చేత ప్రేమించబడుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా మరి మనం కీడు చేయాలంటే ఆ కీడు మన మీదకే వస్తుంది. అందుకే హృదయంలో ఆలోచన కూడా రానివ్వకండి. వాడు కీడు చేసినా మరి నీవు మాత్రం మేలు చేసి వాన్ని జయించి నీ శత్రువు పైన జయమునొంది నీవు దీవింపబడినట్లుగా మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ సహాయము దయచేయునుగాక. లేఖన భాగంలో మరి మనం చూసుకున్నట్లయితే మరి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదు అని చక్కటి ఒక మాట అక్కడ రాయబడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఒకవేళ మనం కీడు చేసినా వారికి మేలు చేయమనే వాక్యం ఉంది. నేను చేయమండి, వాడు కీడు చేశారు కాబట్టి తప్పకుండా ఆ కీడే మేము వారికి చేస్తాం, దూషించారు కాబట్టి ఆ దూషణే మేము చేస్తాం అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే మరి వాక్య భాగం ఏమని సెలవిస్తుందంటే, మేలు చేయవలసిన మనము దానికి ప్రతిగా మనం కీడు చేస్తే మన ఇంటి నుండి ఆ కీడు తొలగిపోదంట. వాళ్ళు చేశారు, ఆ కీడును వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. మనము తిరిగి అదే పని చేసి ఆ కీడును మన ఇంటి మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు మనల్ని మేలు చేయడానికే పిలిచాడు. మేలు శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండండి, మేలు చేయండి, అందరికీ మేలు చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కావున మరి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, పిలుచుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరుచుకున్నాడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తను ఏర్పరచుకున్న ప్రతి వ్యక్తి పక్షంగా కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి వారు కీడు చేసి కీడు పొందుకున్నారని మనము కూడా అదే కీడు చేసి మరి మన దేవుడు అంటే దేవుని యొక్క దీవెనను మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఒకవేళ వారికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దేవుని సన్నిధిలో వారి కొరకు మనం ప్రార్థించండి. కానీ వారికి కీడు చేయుటకు, వారిపై పగ తీర్చుకున్నటకు, వారిని తిరిగి బాధించడానికి, వారి గురించి చెడు ప్రచారం చేయడానికి, వారి సాక్ష్యం పాడు చేయడానికి అసలు ధైర్యం చేయకండి. ఒకవేళ ప్రార్థిస్తే దేవుడు నీ పక్షంగా వారితో వాద్యమాడతాడు. నీకు నీవే ప్రతీకారం చేయాలని చూస్తే దేవుడు వారి పక్షంగా నీతో యుద్ధం చేస్తాడు. అందుకనే ఒకవేళ మేలుకు ప్రతిగా మనము చేయవలసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తే గనక ఆ కీడు మన ఇంటిలో నుండి తొలగిపోదంట. మనకి, మన కుటుంబానికి ఆ కీడు కలుగుతూ ఉంది. ఈ సంగతిని 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనము నుంచి కొన్ని మాటల ద్వారా మరి మనము ధ్యానం చేసుకున్నాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి సౌలు రాజు గారు దావీదును చంపడానికి తరుముతూ వచ్చారండి. తరుముతూ వచ్చి మరి ఆ యొక్క ఏన్గది అరణ్యంలోనికి వచ్చినప్పుడు మరి అక్కడ దావీదు అక్కడ తప్పించుకొని తిరుగుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రాత్రికాల సమయంలో మరి అక్కడ ఒక గుహలో మరి సౌలు గారి యొక్క వస్త్రమును కోసిని మరి యొక్క దావీదు అతనికి తెలియకుండా అతని యొక్క వస్త్రమును కోసినట్టుగా మరి వాక్యంలో రాయబడి ఉంది. అతనితో ఉన్నవారు అంటున్నారు, అయ్యా, ఎప్పుడు ఈ సౌలు రాజు గారు నిన్ను చంపడానికి తరుముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సౌలు రాజు గారు ఆ యొక్క చీకటి గుహలో నీకు దగ్గరగా వచ్చారు. కాబట్టి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్న ఆ సౌలు రాజుని చంపేయండి అని మరి అతనికి ఎంతోమంది పక్కనున్న వారు సలహా ఇచ్చినప్పటికీ కూడా అతను అభిషేకించబడిన వ్యక్తిగా అతనికి ఏ హానియూ చేయకూడదు అని మరి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాడు. ఆ చెంగును కోసినందుకు కూడా హృదయంలో నొచ్చుకున్నాడంట. అయ్యయ్యో, సౌలు యొక్క వస్త్రాన్ని నేను కోసాను. చూసారా అండి, తనని చంపడానికి వస్తున్న యొక్క వ్యక్తి యొక్క ఆ వ్యక్తిని చాలామంది చంపడానికి, గాయపరచడానికి చూస్తారు. కానీ అతని యొక్క పై వస్త్రాన్ని కోసి ఆ వస్త్రాన్ని కోసినని దావీదు మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకంటే ఇతను అభిషేకము పొందినవాడు, ప్రభువునకు ఇతనిని నేను చంపను అని జనులతో చెప్పి మరి కొంత దూరము వెళ్ళి తరువాత ఆ యొక్క సౌలు రాజు గారిని పిలిచి
మరి ఈ యొక్క వస్త్రమును చూసావా, మీరు నాకు దొరికినప్పటికీ కూడా నేను మిమ్మల్ని చంపకుండా విడిచిపెట్టాను. నేను ఏ తప్పు చేశాను? నేను ఒక మిన్నల్లి వంటి వాడను కదా, నేను ఏ పాటి వాడినయ్యా? నన్ను ఎందుకు తరుముతున్నారు? అనవసరంగా ఇజ్రాయేలీల మాటలు విని, ఆ యొక్క ప్రజల మాటలు విని నువ్వు నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావని సౌలుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు సౌలు గారు అంటూ ఉంటారండి ఈ మాటలు. సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇజ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారు నీవు నిర్మూలన చేయకుండానట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయబడకుండానట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాను. చూశారండి, ఇక్కడ సౌలు గ్రహించాడండి, అసలు నేను నీకు ఎంత అపకారం చేస్తున్నానయ్యా, నిన్ను ఎక్కడా ఉండనివ్వకుండా తరుముతూ నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే నేను చేసిన అపకారమునకు ప్రతిగా నువ్వు నాకు ఉపకారమును చేశావు. నీవు నాకంటే నీతిమంతుడవు. శత్రువు దొరికితే మేలు చేస్తాడా ఎవరైనా? చూడండి, కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా మేలు చేత సౌలును జయించిన దావీదండి ఆయన. అందుకనే మరి దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లినట్టుగా చూస్తూ ఉన్నాం. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి అంతకంతకు మరి యుద్ధాలు జరిగాయట. బహుకాలం యుద్ధము జరగగా మరి దావీదు యొక్క సైన్యము అంతకంతకు వర్ధిల్లెను. సౌలు యొక్క సైన్యము అంతకంతకు బలహీనపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సౌలు కీడు చేయాలని చూస్తూ ఉన్నాడు, దావీదు ఆ కీడుకు ప్రతిగా మేలు చేయాలని చూస్తూ ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని తరుముతూ ఉన్నాడు. తనని చంపడానికి వస్తున్న ఆ యొక్క సౌలును మరి చంపకుండా మేలు చేసి అతనిని విడిచిపెడుతూ మరి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. అందుకే దావీదునకు దేవుడు తోడై ఉండి అతనిని అంతకంతకు వర్ధిల్ల చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయినా అందుకనే మరి తప్పకుండా నువ్వు రాజ్యము నీదవుతుంది. చూసారా, కీడుకు ప్రతి కీడు సౌలును చంపక విడిచిపెట్టాడండి. ఈరోజు ఎవరైనా మనకి హాని చేసిన మాటలు అన్న వారికి వారిని మనం సమయం కొరకు కాచుకొని ఉంటాం. నాకు సమయం రాదా, ఆ సమయం వచ్చినప్పుడు నేను వారిని తప్పకుండా చూసుకుంటాను, దేవుడు నాకు టైం ఇస్తాడు అని మన హృదయంలో వారిని గురించిన దూషణ మాటలలో అనుకుంటూ ఉంటాం. కొన్ని లేఖన భాగాలలో ఉంది, అంతరంగంలో దూషించువాడు చాటున దూషించువారు కూడా మరి దేవునికి ఇష్టం లేదండి. మన అంతరంగంలో నోటితో శుభవచనాలు పలుకుతూ ఉంటారు, కొద్దిమంది పైకి మాత్రం నవ్వుతూ ఉన్నట్లు మాట్లాడుతుంటారు, కానీ అంతరంగంలో బహు దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు నువ్వు అంతరంగంలో దూషించిన, చాటున దూషించిన, పరలోకమందున్న ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నేత్రము, ఆయన కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయనకి మరుగైందంటూ ఏది కూడా లేదు ప్రియులారా. మరి ఇంకొక వాక్యాన్ని కూడా మరి మనం చూసుకున్నట్లయితే అదే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి మరి మనం చూసుకుంటే అక్కడ సౌలు యొక్క కుటుంబం చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క సౌలు కుటుంబీకుడగు ఒక షిమి అనే మరి ఒక వ్యక్తి అక్కడ షిమి అనే వ్యక్తిని మరి మనం చూస్తూ ఉన్నాం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు అని అక్కడ మరి దూషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. చూడండి ఎంత భయంకరంగా దూషిస్తున్నాడు. పో నరహంతకుడా,
ఎంత భయంకరంగా దూషిస్తున్నాడండి. కానీ దావీదు అక్కడ మరి అతన్ని దూషించటం లేదండి. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తన పక్కన ఉన్న సెరూయా కుమారుడైన అభిషేక్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడను ఒక రాజు ఒక నిన్ను శపింపనేలా అని చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అన్నప్పుడు రాజైన దావీదు అంటున్నాడు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగు నన్నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ చెప్పినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ ఎంతగా దూషిస్తున్నాడు, ఒక అబద్ధాన్ని ఎత్తిపట్టి దూషిస్తున్నాడండి. సౌలు యొక్క హత్యను దావీదు చేయించినట్టుగా మరి ఆ యొక్క సౌలు కుటుంబీకులు అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి దావీదు మరి ఎంత మాత్రమును సౌలు యొక్క హత్యలో పాలు పొందుకోలేదు. అతన్ని ప్రతినిత్యము కాపాడడానికే ప్రయత్నం చేశాడు. కానీ మరి సౌలు దేవుని కృపను పోగొట్టుకోవడం ద్వారా, దేవుని విసర్జించడం ద్వారా, ఆయన మాట వినకపోవడం ద్వారా, కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళడం ద్వారా దేవుడు మరి సౌలు కుటుంబం మీదకి ఆ యొక్క మరి మరణమును మరి తీసుకుని వచ్చినట్లుగా చాలా లేఖన భాగాల్లో రాయబడి ఉంది. చూడండి, తన హత్యను తన చేసిన పాపమును బట్టి తను నశించిపోయాడు. కానీ ఆ హత్య నేరం దావీదు మీదకి వచ్చి ఒక అబద్ధము మన మీదికి దూషిస్తూ ఉన్నప్పుడు, ఒక అబద్ధాలు మన పైన ఎత్తి దూషిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరూ మౌనంగా ఉండలేరండి. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. నలుగురిలో మరి వారికి ఉన్న ఆ పేరు, గౌరవం అన్నీ కూడా పోతాయి. కానీ మరి అబ్షాలోము తరుముతున్నప్పుడు కూడా నువ్వు ఇలా చేసావు, సౌలు కుటుంబాన్ని చంపావు కాబట్టే నీ కుమారుడైన అబ్షాలోము చేతికి ఈరోజు నువ్వు చిక్కావు అని ఎంతగా షిమీ దూషిస్తున్నాడండి. కానీ దావీదు ఒక్క మాట దూషించలేదు. అందుకని దేవుడు దావీదును కోరుకున్నాడండి. ఇతడు నేను నా ఉద్దేశములు నెరవేర్చేవాడు, నా హృదయానుసరుడని దావీదు గురించి చెప్తూ ఉన్నాడు. అందుకే దావీదు సింహాసనమును స్థిరపరచి ఒక దీపమును దావీదు కొరకిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అతని తరముల తర్వాత సంతతి వారు ఎంత పాపం చేసినప్పటికీ కూడా దావీదు చేసిన ఈ పనిని బట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ అనేది చేయకుండా తన రాబోయే దినములలో తన సంతానము దీవించబడినట్లుగా మరి మేలు చేత కీడును జయించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కీడు పలికిన షిమి ఆ తర్వాత కాలంలో తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా మేలుకు ప్రతిగా కీడు చేయువని ఇంట నుండి కీడు తొలగిపోదు. దావీదుకు కీడు తలపట్టాలని చూసిన సౌలు కుటుంబము ఇంటికి మీదికి కీడు వచ్చింది. మరి దావీదును దూషించినందుకై షిమి ఇంటి మీదికి ఆ యొక్క కీడు వచ్చి ఆ యొక్క షిమి తర్వాత దినములలో చంపబడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కానీ దావీదు మరి వారు చేసిన కీడుకి ప్రతి కీడు కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ చేయకుండా ఉండడం ద్వారా మరి ఆ దీవెనను పొందుకున్నాడు, శాశ్వత కృపను పొందుకున్నాడు. ఒక ఒక నిత్య నిబంధనను దావీదుతో దేవుడు చేశాడు. నీ సింహాసనము తరతరములు నిలుస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. మళ్ళీ యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు కూడా ఒక మాట అంటారు, పడిపోయిన దావీదు సింహాసనమును తిరిగి నిలబెట్టడానికే నేను వచ్చాను. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప ధన్యతను మరి దావీదు పొందుకున్నాడు. అంటే నిత్య తరతరములు నిలిచే సింహాసనాన్ని పొందుకున్నాడు. మరి అంతేకాకుండా ఆ సింహాసనము ఒకవేళ పడిపోయినా స్వయాన ప్రభువైన యేసు క్రీస్తు వారే ఆ సింహాసనం నిలబెట్టడానికి వచ్చి ఆ యూదా గోత్రపు స్తుతి సింహముగా మరి దావీదు వంశస్థుడిగా, దావీదు కుమారుడిగా మరి పిలువబడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దీవిస్తే దీవెన పొందుకుంటాం. దావీదు దూషించే వారిని దూషించలేదు, తనకి కీడు చేసిన వారిని కీడు చేయలేదు. ఎవరికి కీడు తలపెట్టవద్దు, ప్రతి కీడు అసలే తలపెట్టవద్దు, ఎవరిని దూషించవద్దు, ప్రతి దూషణ అసలే చేయవద్దండి ఒకనిపై. అందుకనే ఈ దినమున మరి దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప కొట్టు వాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని వాక్యంలో రాయబడినట్లుగా ఉంది. కీడు నుండి తొలగి మేలు చేయాలంట. మనం సమాధానాన్ని వెదకి వెంటాడే వారి ఉంటాం. అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మరి మనం చూసుకున్నట్లయితే నిజముగా మరి మనం జీవమును ప్రేమించి మంచి దినాలు మన జీవితంలో మరి మనం చూడాలి అని అనుకుంటే గనక
ఏ రీతిగా ఉండాలో వాక్యం సెలవిస్తూ ఉంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకి ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. చూసారా? కీడు చేయడమే కాదండి, ప్రతి కీడు చేసినా దేవుడు వారికి విరోధంగా ఉంటాడు. దేవుని ముఖం కీడు చేసే వారికి విరోధంగా ఉంటుంది. ఆయన కన్నులు నీతిమంతుల ప్రార్థన పైన, వారి అంటే ఆయన చెవులు వారి ప్రార్థనల పైన, నీతిమంతుల పైన ఉంటుంది. సౌలు అంటున్నాడు, దావీదు నీవు నాకు నీతిమంతుడు, నాకంటే నీవే నీతిమంతుడవయ్యా. నేను చంపాలని చూస్తున్న నన్ను నువ్వు చంపక విడిచిపెట్టేశావు. శత్రువు దొరికితే మేలు చేసేవారైనా పంపిస్తారా? చూసారా అండి? మరి దీవించడం ద్వారా, ఆ కీడుకు ప్రతి కీడు చేయకపోవడం ద్వారా దావీదు ఏ రీతిగా అయితే మంచి దినములు తన జీవితంలో తన సంతానాలు చూడవలనని తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కీడు నుండి తొలగి మేలు చేశాడండి. ఈ దినమున మరి మనం జీవితంలో కూడా కీడు నుండి తొలగి అందరికీ మేలు చేసే వారంగా ఉందాం. కీడుకు నీకెవరైనా ఒకవేళ మన జీవితంలో ఎవరైనా నీకు కీడు తలపెట్టారా? తప్పకుండా దేవుడు ఆ కీడు వారి తల మీదకే రాణిస్తాడు. కానీ మరి వారిని మనం నోరెత్తి కానీ అంతరంగంలో కానీ అనుకొని కూడా వారిని దూషించకండి. వారికి అలా జరగాలని కూడా ఆలోచన చేయకండి. యేసు ప్రభువు నామములో వారిని దీవించండి. అయ్యా వారిని దీవించండి అని ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషించారా? వారిని దూషించిన వారిని కూడా అంతరంగంలో దూషించకుండా, వారికి ఇలా జరగాలనే ఆలోచన కూడా మనలో లేకుండా, మరి దేవుని దృష్టి మన వైపు నుంచి మళ్ళింపబడేదిగా కాకుండా, మరి ఆ దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనం మేలు చేసే వారముగా ఉంటే, మరి తప్పకుండా ఆ మేలుకు ప్రతిగా, ఆ కీడుకు ప్రతిగా మేలును దేవుడు మన ఇంటిలో ఉంచుతాడండి. కాబట్టి మేలుకు ప్రతిగా కీడు చేయువని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కాబట్టి ఆ కీడు మన ఇంటి మీదికి, మన సంతానము మీదికి మనం తెచ్చుకోకుండా, సౌలు వలె షిమీ వలె మనం తెచ్చుకోకుండా, దావీదు వలె కీడుకు ప్రతిగా మేలు చేసి, మరి చెడ్డదానిని పలకకుండా, నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను మరి మనము కాచుకొని సమాధానమును వెదకి వెంటాడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.